అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణ పథకాల గురించి మాట్లాడతాం. సో వెల్కమ్ టు జీకే రామసార్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో అంతకంటే ముందు వీడియోలో కూడా మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది, క్విక్ రివిజన్ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ పథకాల గురించి చెప్తాం. కంపల్సరిగా ఈ యొక్క పథకాల నుంచి కంపల్సరిగా 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన పథకాలు కాబట్టి వీటిని బాగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి తెలంగాణ పథకాల మీద మనము మాట్లాడినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పథకాలు ఏంటి అనే అంశాల గురించి చూద్దాం. ఇందులో తెలంగాణ పథకాలలోని తెలంగాణలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకము. ఏ పథకం అండి? మహాలక్ష్మి పథకం. ఈ యొక్క మహాలక్ష్మి పథకం అనేది ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉచిత బస్సు, అంటే మహిళలకు ఉచిత బస్సు అండి. ఎవరికి ఉచిత బస్సు? మహిళలకు ఉచిత బస్సు. అంటే అన్ని రకాల వర్గాలు ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఎలాంటి వయస్సు సంబంధం లేకుండా అన్ని రకాల మహిళలందరికీ కూడా అందరి మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ ఉచిత మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు అనేది ఎప్పుడు ప్రారంభించారంటే 2023 సంవత్సరంలోని డిసెంబరు 9వ తేదీన 2023 సంవత్సరంలో డిసెంబరు 9వ తేదీన మరి సోనియా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఉచిత బస్సును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఉచిత బస్సులో భాగంగా మొదటిసారిగా ఎక్కినటువంటి ఈ యొక్క బస్సును ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ, లేదా ఉచిత బస్సు యొక్క ఉచిత టికెట్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటారు? నిఖితా జరీనా. ఎవరండి? నిఖితా జరీనా. ఈ నిఖితా జరీనా ఎవరు సార్ అంటే బాక్సర్ కాబట్టి నిఖితా జరీనా అంటే 0 టికెట్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే నిఖితా జరీనా. మరి ఇక్కడ మహాలక్ష్మి పథకం గురించి మనము ఇంకా డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. మనకి ఇంకా ఉన్నటువంటి పథకాలలో అదే రోజున, అంటే ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభించిన రోజునే మరొక పథకం ప్రారంభించారు. ఈ యొక్క అంటే దాంతోపాటుగా చేయుత అనే పథకాన్ని ప్రారంభించారు. చేయుత పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉన్నటువంటి ఈ అమౌంట్ను 10 లక్షల వరకు, అంటే 10 లక్షల వరకు యొక్క శస్త్రచికిత్సల కోసము కేటాయించడం జరుగుతుంది. మరి ఏ రోజున ఈ యొక్క చేయుత పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారంటే, ఆరోగ్యశ్రీని ఎంత పెంచారంటే 2023 డిసెంబరు 9వ తేదీన ఈ యొక్క 2 పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క 2 పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారంటాడు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఈ యొక్క మహాలక్ష్మిలో భాగంగా ఉచిత బస్సు, అదేవిధంగా చేతులో భాగంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత మనకున్నటువంటి ఇంకా మిగిలినటువంటి పథకాల గురించి చూద్దాం. ఏంటంటే ఇక్కడ గృహజ్యోతి పథకం. ఏంటి? గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే 200 యూనిట్ల వరకు ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో, మరి రేషన్ కార్డు కలిగి ఉండి ఆ రేషన్ కార్డు కలిగిన వాళ్ళు అంటే కరెంట్ బిల్లు, అంటే ఒక్క ఇంటికి ఒక రేషన్ కార్డుకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉచిత విద్యుత్ అనే అంశాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క గృహజ్యోతి అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ గృహజ్యోతి అనే పథకాన్ని 2024 ఫిబ్రవరి 20వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఈ యొక్క గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అంటే వాస్తవానికి గృహజ్యోతి పథకం అనేది పూర్తిగా ఎప్పుడు అమలైంది, ప్రారంభించింది ఎప్పుడు సార్ అంటే 2024 ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభించడం జరిగేది. మరి ఎప్పుడు ఇది అమలైంది అంటాడు? ఎప్పటి నుంచి ఇది అమలైంది సార్ అంటే 2024 మార్చు 1వ తేదీ నుంచి ఇది అమలైంది. గృహజ్యోతి పథకం అనేది ఒక ఉచిత విద్యుత్ పథకము. ఎన్ని యూనిట్లు ఇస్తారు ఫ్రీగా అంటే 200 యూనిట్లు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి. వైట్ రేషన్ కార్డుకు అక్కడ కరెంట్ బిల్తో సంబంధం లేకుండా ఒక మీటర్కు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఇక్కడ వ్యాపారస్తులకు ఈ ఉచిత విద్యుత్ ఉండదు, వ్యాపారస్తులకు ఉండదు. అంటే కేవలం గృహాలకు మాత్రమే ఈ యొక్క గృహజ్యోతి పథకం అనేది వర్తింప చేయడం జరుగుతుంది.
2024 ఫిబ్రవరి 20 ప్రారంభిస్తే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2024 మార్చి 1 నుంచి ఈ యొక్క జీరో బిల్లు ఏంటి కరెంట్ బిల్ అనేది జీరో బిల్ అనేటువంటి విధానం అనేది మనకు మార్చి 1 నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక రేషన్ కార్డుకు ఒక కరెంట్ బిల్లు మాత్రమే వర్తిస్తుంది, ఎక్కువగా ఉన్నట్టు రాదు. వ్యాపారస్తులకు వర్తించదు, వడ్డీ వ్యాపారులకు వర్తించదు. సో బిజినెస్ అనేటువంటి అంటే వ్యాపారులకు ఈ ఉచిత విద్యుత్ అనేటువంటి పథకం అనేది వర్తించబడదు అనే అంశం కూడా తెలపడం జరిగింది. తర్వాత మనకున్నటువంటి పథకాలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగం. సో మహాలక్ష్మి పథకాన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మహాలక్ష్మి పథకంలో 2023 డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మిలో ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టారు. సో దానిలో భాగంగా మరొక అంశం ఏంటంటే ఇందులో ఆ పథకంలో మరొక అంశం ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మరి మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఎప్పుడు ప్రారంభించారంటే సో ఇది 2024 ఫిబ్రవరి 20వ తేదీన 2024 ఫిబ్రవరి 20వ తేదీన ఎక్కడ అంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఈ యొక్క 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దేనిపై ఏ పథకంలో భాగంగా సో మహాలక్ష్మి పథకంలో భాగంగా సో ఈ విషయం మనకి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇందులో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకం. ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకాన్ని సో 5 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఒక పథకం అనేది సో ఒక ప్రధాన పథకం. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2024 మార్చు సో 11వ తేదీన 2024 సో మార్చు 11వ తేదీన సో మార్చి 11 2024 మార్చి 11వ తేదీన ఎక్కడ ప్రారంభించారంటే భద్రాచలంలోని సో భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం అటువంటి సో పట్టణంలోని ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం మరియు అంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇస్తారు. సో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తారు ప్లస్ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని 2024 సో మార్చి 11 ప్రారంభించారు. సో ఇక్కడ ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది ముఖ్యంగా ఎవరికి ఇస్తారు? పూర్తిగా ఇల్లు లేని వారికి. సో ఈ ఇల్లు ఇవ్వాలంటే తప్పనిసరిగా ఏముండాలా? సో వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి. వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. ఇంకా వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే సో ఎలాంటి భూమి లేకుండా ఉండాలి. సో గుడిసె ఉన్న వారికి సో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి ఇల్లు లేని వారికి మొదటగా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ఎన్ని దశలల్లో ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇస్తారంటే సో 4 దశలలో ఇస్తారండి. ఎన్ని దశలండి? 4 దశలల్లో ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి 4 దశలు ఏంటంటే బేస్మెంట్ అనేది ఎప్పుడైతే బేస్మెంట్ కట్టగానే 1 లక్ష రూపాయలు శాంక్షన్ అవుతుంది. పైకప్పు వేయగానే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో పైకప్పు వేసి గోడలు పూర్తిగా నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తారు. 2 లక్షల రూపాయలు తర్వాత మొత్తము పైకప్పు అయిపోయి గోడలు నిర్మించి అసర్కర్ అయిపోయిన తర్వాత సో 1 లక్ష రూపాయలు మొత్తము 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకంలో భాగంగా సో ఏంటి ఎప్పుడు ప్రారంభించారు? 2024 మార్చి 11. ఏ ప్రదేశంలో అంటే భద్రాచలంలోని. దీన్ని ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా. మరి నెక్స్ట్ మా తెలంగాణలో వచ్చినటువంటి కొత్త పథకాల్లో భాగంగా తెలంగాణ మహిళా శక్తి పథకం. మరి తెలంగాణ మహిళా శక్తి పథకం అనేది సో ఇప్పుడు 2024 సంవత్సరంలో సో మార్చి 12వ తేదీన
సో 2024 మార్చి 12వ తేదీన సో ఎక్కడంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని ఈ తెలంగాణ మహిళా శక్తి పథకము అంటే ఇది స్వయం సహాయక సంఘం ఉన్నటువంటి మహిళలకు సో వారికి జీరో వడ్డీ రుణాలు, ఏ వడ్డీ రుణాలు? జీరో వడ్డీ రుణాలు అంటే 0 వడ్డీ రుణాలు ఇవ్వడం కోసము, మరియు మహిళల యొక్క సాధికారత సాధించాలి. అసలు ఈ తెలంగాణ మహిళా శక్తి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో మహిళా సాధికారత సాధించాలి, స్వయం సహాయక సంఘాలకు వారికి లబ్ధి చేకూర్చాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల యొక్క సభ్యుల సంఖ్య ఎంత ఉంది అంటే 63.86 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 63.86 లక్షల సభ్యులు ఉన్నారు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, దీన్ని డ్వాక్రా గ్రూప్లో అంటాం. ఏమంటాము? డ్వాక్రా గ్రూప్. సో ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అంటాం. మరి ఇక్కడ ఈ మహిళలకు ఇంకొక అంశం ఏంటంటే ఈ తెలంగాణ మహిళా శక్తిలో భాగంగా 5 లక్షల రూపాయల, ఎన్ని లక్షలండి? 5 లక్షల. సో 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. వీళ్ళకు ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఎక్కడ ప్రారంభించారు? సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్లో 2024 మార్చి 12వ తేదీన. ఎవరు ప్రారంభించారు ఇది? సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించడము జరిగింది. సో ఇంకా మనకు ఉన్నటువంటి పథకాలలో భాగంగా సో మహిళా సాధికారత అనేది దానికి ముందు సమయ అంశము. నెక్స్ట్ టీసేప్. ఈ టీసేప్ అనేది ఏంటి సార్ అంటే ఇక్కడ ట్రావెల్ సేఫ్ అంటాం. ఈ ట్రావెల్ సేఫ్ ఎవరికి సంబంధించింది అంటే సో ముఖ్యంగా మహిళలకు మరియు చిన్నారులకు సంబంధించింది ఈ యొక్క టీసేపు. అంటే ఈ టీసేపులో భాగంగా ఒంటరి మహిళలు ఇంటికి సురక్షితంగా వెళ్ళడం కోసము ఈ టీసేప్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 2024 మార్చి 12వ తేదీన సచివాలయంలో దీన్ని ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారంటే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని దీన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఎవరికి సంబంధించింది ఇది? మహిళలకు, చిన్నారులకు సంబంధించినది. సో ఒంటరి మహిళలకు రక్షణ కోసము టీసేప్ అంటే ఏంటి? ట్రావెల్ సేఫ్. టీసేప్ అంటే ట్రావెల్ సేఫ్. మరి ఎవరికి ఫోన్ చేయాలి? 100 లేదా సో 112 లేదా 100కి ఫోన్ చేసి ఐవీఆర్లో ఎన్ని నెంబర్లు ఎంటర్ చేయాలంటాడు. ఐవీఆర్లోని సో మనకు ఐవీఆర్ ఆప్షన్ వస్తుంది. ఐవీఆర్లో 8 నెంబర్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. 8 నెంబర్లు ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ సో ఒంటరి మహిళలు రాత్రిపూట ఇంటికి సో సురక్షితంగా వెళ్ళడం కోసము టీసేప్ అనేటువంటిది, ట్రావెల్ సేఫ్ అనేటువంటిది ఈ యొక్క యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం అనేది ఈ యొక్క విధానంలో భాగం. మరి మనకు ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పథకాలు. అందులో చూడండి మహాలక్ష్మి చేయుత. ఇక్కడ నెక్స్ట్ పథకం చూడండి, ఇక్కడ రెండు కూడా మనకు సేమ్ ఉంటాయి. గృహజ్యోతి పథకం ఒకటి, మహాలక్ష్మిలో ఉన్నటువంటి 500కి గ్యాస్ సిలిండర్. ఈ రెండు డేట్ సేమ్ ఉంటాయి. సేమ్ డేట్ ఏది చూడండి. మహాలక్ష్మి పథకంలో 500కి గ్యాస్ సిలిండరు సో ఫిబ్రవరి 27, 2024. తర్వాత దానికంటే ముందున్న పథకం ఏంటి? గృహజ్యోతి పథకం కూడా 2024 ఫిబ్రవరి 27. ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని. ఈ రెండు కూడా సేమ్ డేట్ ఉన్నాయి. సో రెండు కూడా సేమ్ డేట్. ఇంకోటి ఏంటి? మహాలక్ష్మి చేయుత అనే పథకం కూడా, ఈ రెండు పథకాలు కూడా సేమ్ డేట్. ఎప్పుడు? 2023 డిసెంబరు 9వ తేదీన. సో ఇక్కడ ఇంకా మనకు చాలా డీటెయిల్డ్గా కూడా కొంచెము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో డీటెయిల్డ్గా ఏంటి సార్ అంటే దీనిలో ఉన్నటువంటి అంశాలలో భాగంగా డీటెయిల్డ్గా ఉన్న అంశాలు. ఇప్పుడు మొదటి పథకం గురించి ఏంటి సార్ అంటే మహాలక్ష్మి పథకం గురించి కూడా కొంచెము ఇంకా డీటెయిల్డ్గా మనకు చాలా ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో 6 గ్యారంటీల పథకాల్లో భాగంగా ఈ 6 గ్యారంటీల గురించి కూడా కొంచెము డీటెయిల్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో డీటెయిల్గా ఏంటి సార్ అంటే ఇక్కడ ఇందులో మనకు మొదటి పథకం ఏంటి? ప్రధాన పథకం ఏంటి సార్ అంటే మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం ఎప్పుడు ప్రారంభించారు? సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో 2023 సో డిసెంబరు ఎప్పుడు? డిసెంబరు సో 9వ తేదీన
మరి డిసెంబర్ 9 అనేది సో సోనియా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ ఒకప్పుడు డిసెంబర్ 9న ప్రకటించారు కాబట్టి సో ఈ యొక్క 2 అంశాల ఆధారంగానే సో మనము ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని ఉచిత బస్సు అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో ఎన్ని ఉప పథకాలు ఉన్నాయంటే ఇందులో 3 ఉప పథకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 3 ఉప పథకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఆర్థిక సహాయం అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటాం. మహిళలకు నేరుగా 2,500 రూపాయలు సాయం చేయాలి. డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద లబ్ధార్ ఖాతాలోకి వెళ్ళడము. అంటే 6 గ్యారెంటీల గురించి కూడా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంటాయి అంటాడు. ఆ మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? సో మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం. మహిళలకు ఎన్ని రూపాయలు ఇస్తామండి? 2,500 రూపాయలు ఇవ్వడం. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం. రైట్. సో ఒకటేంటి ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడము. రెండవది ఏంటి సార్ అంటే దీనిలో సో ఈ పథకం ఇంకా అమలు అంటే మామూలుగా ఆల్రెడీ మనకు అమలు చేసాం కాబట్టి సో అమలు అయిపోయింది. అంటే ఇది గ్యారెంటీ గురించి మాట్లాడుతుంది. గ్యారెంటీ సో 500 రూపాయలకే అంటే గ్యాస్ సిలిండరు. సో 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఆల్రెడీ ఎప్పుడు ప్రారంభించారు? సో ఇక్కడ ఇది గ్యారెంటీల గురించి ఉంది కాబట్టి గ్యారెంటీ సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క పథకం ఎప్పుడు ప్రారంభించారంటే సో 27 ఫిబ్రవరి సో ఎప్పుడు 2024 సంవత్సరంలోని సో 2024 సంవత్సరంలో సో ఎక్కడ ప్రారంభించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో దీన్ని ప్రారంభించారు. అంటే ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలకు ఆర్థిక సహాయము, 500కే సో 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు. ఇంకోటి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణము అనేటువంటి ఈ యొక్క 3 ఉప పథకాల ఆధారంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకము ఉంది. మరి దీని గురించి ఇంకా కొంత మనము ఇంకా డీటెయిల్గా కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ ఉచిత బస్సు ఏంటండి? ఉచిత బస్సులో భాగంగా సో ఇక్కడ ఉచిత అంటే మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణము. ఇది ముఖ్యంగా ఎప్పుడు ప్రారంభించారు? 2023 డిసెంబరు. ఎప్పుడండి? డిసెంబరు 9వ తేదీన ఎక్కడ అండి? అంబేద్కర్ విగ్రహం వద్ద, లిబర్టీ క్రాస్ రోడ్ వద్ద. ఇక్కడ ఏ క్రాస్ రోడ్ అంటాడు? సో లిబర్టీ క్రాస్ రోడ్ వద్ద సో ఇక్కడ తెలంగాణలో నివాసం ఉన్నటువంటి బాలికలు అన్ని వయసులో ఉన్నటువంటి మహిళలండి. అన్ని వయసులో ఉన్నటువంటి మహిళలందరికీ, అన్ని రకాల వయసులో ఉన్నటువంటి మహిళలందరికీ ఏం చేస్తారు? వీళ్ళకు ఉచితంగా. సో ఇక్కడ అంటే ట్రాన్స్జెండర్ అయినా, బాలికలైనా, చిన్న వయసు అయినా 0 to సో అప్ టు వయసు. సో ఎంత వయసు ఉన్న వారికైనా కూడా సో ట్రాన్స్జెండర్ కూడా ఇది ఉచిత బస్సు ప్రయాణాన్ని అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు లోపల మాత్రమే, అంటే తెలంగాణ రాష్ట్ర బార్డర్ లోపల మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. ఇందులో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో కూడా ఇది ప్రయాణించవచ్చు. అంటే లగ్జరీ బస్సులలో ఉచిత ప్రయాణం చెల్లదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెల్లదు. ఎక్స్ప్రెస్లో చెల్లుతుంది, సిటీ ఆర్డినరీలో చెల్లుతుంది, సో పల్లె వెలుగులో చెల్లుతుంది, అంటే చెల్లుతుంది, అంటే వాళ్ళకి ఫ్రీగా బస్సు. నెక్స్ట్ ఏంటంటే ఈ సేవలు పొందేందుకు లబ్ధిదారులకు సో ఆధార్ కార్డ్ అనేది ప్రాథమికంగా సో అడ్రస్ ప్రూఫ్ కోసము సో ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది మేజర్గా ప్రస్తుతం కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళకు ఫ్రీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు చూపించకపోతే ఫ్రీ టికెట్ అనేది పొందలేరు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఈ పథకం అనేది ముఖ్యంగా మహిళలకు చాలా పొదుపును చేయగలుగుతారు. అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ఆర్థిక భరోసా ఏర్పడుతుంది. మరియు రవాణా ఖర్చులు తొలగించడం ద్వారా ఆర్థిక అడ్డంకులు అవకాశాలను ఎక్కువగా, అంటే మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందాలంటే వాళ్ళు ప్రయాణం చేయడానికి ఈజీగా ఉంటున్న ఉద్దేశంతో. ఇంకోటి ఏంటి? విద్యా అవకాశాలు కూడా ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఉద్దేశంతో, అంటే విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ ఇతర అంశాల ఆధారంగా చేసుకొని సో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ పథకము? సో మహాలక్ష్మి అనేటువంటి పథకం. ఇక్కడ 0 టికెట్ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో ఇక్కడ 0 టికెట్లో భాగంగా
రాష్ట్రంలో ప్రయాణించినటువంటి దూరం లేదా ఎన్నిసార్లు ప్రయాణించాలని దానిపైన సో పరిమితి లేదు. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు ప్రయాణం చేయొచ్చు, ఎన్నిసార్లు బస్సు ఎక్కచ్చు. కాబట్టి అట్లాంటి ఎలాంటి లిమిటెడ్ అంటే దానికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ అనేది ఏం లేవు. ఇక్కడ మొదటగా జీరో టికెట్ పొందినటువంటి ఎవరు సార్ అంటే బాక్సర్ అయినటువంటి తెలంగాణ బాక్సర్ అయినటువంటి నిఖత్ జరీనా మొట్టమొదటి టికెట్ అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా సో జీరో టికెట్ పొందినటువంటి మొట్టమొదటి మహిళ సార్ అంటే నిఖత్ జరీనా బాక్సర్, తెలంగాణ బాక్సర్. మరి ఇక్కడ ముఖ్యంగా 2024 జూన్ 30 నాటికి సో దీనికోసము 62.13 కోట్ల మంది అంటే 62.13 కోట్ల మంది మహిళలు ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ యొక్క జీరో టికెట్ను వినియోగించడం జరిగింది. ఎన్ని కోట్ల ఖర్చు అయింది సుమారుగా దీనికోసము? సో ఇక్కడ 2142 కోట్లు అండి, 2142 కోట్లు సో ఛార్జీల కోసం వాళ్ళంటే మహిళలకు ఆదా జరిగింది. ఎవరికి ఆదా జరిగింది? గవర్నమెంట్ ఖర్చు అయినప్పటికీ సో మహిళలకు అంత ఆదాయాన్ని వాళ్ళకు చేకూర్చినట్టే, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆదాయాన్ని చేకూర్చినట్టు అంశాన్ని ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఇది మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి జీరో టికెట్. సో జీరో టికెట్ అనేది సో ముఖ్యంగా మహిళలకు ఉచిత అంటే మహాలక్ష్మి భాగంగా జీరో టికెట్ అనేది సో ఎక్కడ ప్రారంభించారు? సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో లిబర్టీ క్రాస్ రోడ్ వద్ద ఈ 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక పథకం గురించి కూడా సో దానిలో ఉన్నటువంటి అంటే 6 గ్యారెంటీల గురించి కొన్ని అంశాలు మాట్లాడుకుంటాం. ఇందులో గృహజ్యోతి పథకం గురించి. మరి గృహజ్యోతి పథకం అనేది ఎప్పుడు ప్రారంభించి మనకు తెలుసు. సో గృహజ్యోతి పథకం అనేది సో 2024 ఫిబ్రవరి అండి. ఎప్పుడండి? 2024 ఫిబ్రవరి 20వ తేదీన సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించాడు. మరి ఎప్పటి నుంచి అమలైంది ఇది? సో 2024 మార్చి 1 నుంచి ఈ గృహజ్యోతి పథకం అనేది అమలైంది. అంటే జీరో బిల్లు ఏంది? ఏ బిల్లు వచ్చినప్పుడు? జీరో బిల్లు అంటే ఎవరైతే 200 యూనిట్ల కంటే తక్కువ అంటే 200 యూనిట్ల వరకే, అంటే లిమిటెడ్ ఎంత వరకు ఇక్కడ 200 యూనిట్ల వరకు మాత్రమే సో వారికి ఫ్రీ ఉండదు, అంతకంటే ఎక్కువ కలితే వాళ్ళకు బిల్ వస్తాయండి. కాబట్టి సో తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో 200 యూనిట్లు అనేది సో విద్యుత్ వినియోగం కోసము ఫ్రీ ఉంటుందండి. మరియు వీళ్ళకు ఇదే ఇంకో అంశం అంటే కేవలం ఇది గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యాపార అవసరాలకు ఇది వర్తించదు, గృహ అవసరాలు మాత్రమే వర్తించే అవకాశం ఉంది, వేరే అవసరాలకు వర్తించదు. సో ఇంకా ఏమన్నాడు సార్ అంటే దీనిలో భాగంగా మనకు సో ఇంటికి అంటే ఇక్కడ ఏంటి కేవలం అన్నాడు సో గృహ అవసరాల కంటే ఇంటికి మాత్రమే, దేనికి మాత్రం వర్తిస్తుంది? ఇంటికి మాత్రమే వర్తిస్తుంది, గృహాలు మాత్రమే వర్తిస్తుంది. సో ఇక్కడ 2000 ఇది ఎంతవరకు ఇంటికి మాత్రం వర్తిస్తుంది? 200 యూనిట్లు మాత్రమే వర్తిస్తాయండి. 2024 జూన్ 30 నాటికి సో ఎన్ని లక్షల జీరో బిల్లులకు ఇక్కడ అమౌంట్ ఖర్చు చేస్తారంటే ఎంత సబ్సిడీ ఇస్తారంటే సో 2024 జూన్ 30 నాటికి సో 137.43 లక్షల జీరో బిల్లులకు 487.93 కోట్ల సబ్సిడీ అందించింది. ఇది ఇట్లాంటి బిల్లు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి బిల్లు అవకాశం ఉంటుంది. సో 2024 జూన్ 30 నాటికి 137.43 లక్షల జీరో బిల్లుల కోసము 487.93 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ అనేది అందించింది. ఇదే ఏం సరే అంటే సో గృహజ్యోతి అనేటువంటి పథకం, సో ఇది గృహజ్యోతి పథకం. ఎన్ని యూనిట్లు? 200 యూనిట్లు. సో తెల్ల రేషన్ కార్డు కొన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది, గృహ అవసరాలు మాత్రమే సో అవకాశం ఉంటుంది. ఇంకోటి 6 గ్యారెంటీలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ సో రైతులకు రైతు భరోసా. మరి ఇక్కడ రైతు భరోసా అనేది ముఖ్యంగా రైతులకు, కౌలు రైతులకు సో 15,000 రూపాయల పెట్టుబడి సహాయంను అందించను. సో ఈ పథకం ఇంకా సో పూర్తిగా అమలు కాదు, ఈ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదండి. ఏ పథకము? రైతు భరోసా అనే పథకం అనేది ప్రారంభించలేదు. సో ఇక్కడ వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం కూడా సో 12,000 రూపాయలు అందించబడుతుంది. ఎన్ని వేల రూపాయలు అందిస్తారు? 12,000 రూపాయలు కూడా అందించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా వరి పండించినందుకు రైతులకు
సో సన్న వడ్లకు క్వింటాల్కి ఎంత ఇస్తారండి 500 రూపాయలు బోనస్ అంటే అదనంగా ఇవ్వబడుతుంది. ఇది రైతు భరోసా అంటే 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ఈ రైతు భరోసా ఇంకా అమలు కాలేదు. సో కౌలు రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందించడం కోసము, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి వ్యవసాయ కూలీలందరికీ కూడా 8,000 రూపాయలు అందిస్తామన్నారు. సో 12,000 రూపాయలు అందిస్తామన్నారు. అదేవిధంగా వరి పండించిన రైతులకు సన్న వడ్లకు ఎంత అదనంగా ఇస్తారంటే 500 రూపాయలు అదనంగా ఇవ్వడము జరుగుతుంది అనే అంశం కూడా ఈ యొక్క పథకంలో చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఉన్నటువంటి పథకం అంటే గ్యారెంట్లలో సో ఆల్రెడీ చేయూత పథకం గురించి మనం మాట్లాడుకున్నాం. రైట్, చేయూత పథకం. మరి చేయూత పథకం ఏంటి సార్ అంటే ఈ చేయూత పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారు? 2023 డిసెంబరు 9 అంటే మహాలక్ష్మి పథకము ఎప్పుడైతే ఇక్కడ ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రారంభించారో ఇది కూడా సేమ్ డేట్ ప్రారంభించారు. ఈ చేయూత పథకంలో ఉన్నటువంటి మనకు గ్యారెంటీల గురించి మాట్లాడతాం కాబట్టి అందులో ఉన్నటువంటి ఇంకా మిగిలిన అంశాలను మాట్లాడతాం. ఇది ఒక సామాజిక భద్రత పథకం అంటది. సామాజిక భద్రత పథకం. ఈ పథకం కింద సో ఇక్కడ పెన్షన్లకు అంటే ఎంత అంటే 4,000 రూపాయల పెన్షన్ అనేది సౌకర్యం కల్పించడం జరుగుతుంది. సో ఎవరికి ఇస్తారు ఇక్కడ ముఖ్యంగా? సో వితంతులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, అంటే సో కలుషిత కార్మికులకు, చేనేత కార్మికులకు, సో అంటే పైలేరియా వ్యాధిగ్రస్తులకు సో పైలేరియా వ్యాధిగ్రస్తులకు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వారికి సో వారందరికీ కూడా ఏంటి ఇక్కడ సో 4,000 రూపాయల అంటే 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు ఆటో కార్మికులకు కూడా బీమా సౌకర్యము. సో చేతిలో భాగంగా ఏంటంటే మనకు సో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సో పెంచడం జరిగింది. సో ఎప్పుడు పెంచారు? ఇది 2023 డిసెంబరు డిసెంబరు 9వ తేదీన దీన్ని సో చేయడం జరిగింది. మరియు ఈ పథకంలో భాగంగా ఇంకా అంశాలు ఏంటి సార్ అంటే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ వారికి, అదేవిధంగా గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా అందించబడుతుంది. సో ఇక్కడ ఏ పథకంలో భాగంగా మనకున్నటువంటి సో ఈ పథకం చెప్పండి అంటే చేయూత అనేటువంటి పథకంలో భాగంగా సో ఎవరికి ఇక్కడ చేయూత అనేటువంటి పథకంలో భాగంగా సో ఎవరికి ఇక్కడ కల్పిస్తూ ఉన్నాడు? ఎవరికి సార్ అంటే సో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు మరియు ఫుడ్ డెలివరీ చేసేవారికి గిగ్ వర్కర్లు. సో గిగ్ వర్కర్లు అంటే పార్ట్ టైం జాబర్స్. వాస్తవానికి షార్ట్కట్లో చెప్పాలంటే గిగ్ వర్కర్లు అంటే పార్ట్ టైం జాబ్స్. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ వారికి సో క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, పార్ట్ టైం వర్కర్లు అంటాము. సో ఈ 5 లక్షల బీమా అందించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క చేయూత పథకంలో భాగంగా ఏం చెప్పాడు? రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా సో 5 లక్షల నుంచి ఎన్ని లక్షలు పెంచారు? 10 లక్షలు పెంచారు. ఎప్పుడు పెంచారు? 2023 డిసెంబరు సో 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సో ప్రారంభించడం జరిగింది. సో అది మనకున్నటువంటి పథకాలలో మా అంశం. నెక్స్ట్ మనకున్నటువంటి పథకాలలో ఏంటంటే మరొక పథకం ఏంటంటే సో ఇందిరమ్మ ఇల్లు. అంటే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది 6 గ్యారెంటీల గురించి మాట్లాడు కాబట్టి ఈ యొక్క అంశం గురించి మాట్లాడుతున్నాం. సో ఇందిరమ్మ ఇల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2024 మార్చి 11న భద్రాద్రి జిల్లాలోని భద్రాచలంలోని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లు యొక్క ప్రధాన అంశాలు ఏంటి? ఏంటి సార్ అంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వబడుతుంది ఫ్రీగా. అంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమకారంలో వాళ్ళు చనిపోయారో ఆ యొక్క ఉద్యమకారుల కోసము 250 గజాల స్థలం ఇవ్వబడుతుంది. మరియు వచ్చే 5 ఏళ్ల కాలంలో మామూలుగా అంటే ఈ యొక్క గ్యారంటీలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? 5 ఏళ్లలో ఈ కార్యక్రమం ద్వారా అంటే 22.50 లక్షల ఇళ్లను నిర్మించాలని. సో ఇప్పటికే ఆల్రెడీ సో ఎంత చూడండి, ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న వారికి నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు చొప్పున మొదటి సంవత్సరంలో
4.50 లక్షల నిర్మించాలని, అంటే నీళ్లు నిర్మించాలని లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు ఈ యొక్క స్కీమ్లో భాగంగా, రైట్. సో నిర్మించాలని ముఖ్యంగా ఎవరికి ఇస్తారు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది? సో ఇండ్లు లేని వారికి, అతి పేదల వారికి, భూమి లేని వారికి, మరియు వితంతులకు, సో ఆ వికలాంగులకు, వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఈ బలిదానం అంటే తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నారో వారి కోసం 250 గజాల స్థలం కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అది ఆల్రెడీ ప్రారంభించారు. సో ఆ యొక్క పథకం కూడా ఆల్రెడీ ప్రారంభించారు 2024. సో మార్చి 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? సో 2024 మార్చి 11వ తేదీన ఎక్కడ ప్రారంభించారు? భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ ఇందులో 6 గ్యారెంటీలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, సో ఇక్కడ యువ వికాసం అనేది పథకాన్ని ఇంకా ప్రారంభించలేదే అండి. సో ముఖ్యంగా యువత సాధికారకు సంబంధించినటువంటి ఈ పథకం ఇది. అర్హులైనటువంటి యువతకి 5 లక్షల విలువ కలిగినటువంటి విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఎన్ని లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తారు? ఇక్కడ 5 లక్షల విలువ కలిగినటువంటి భరోసా కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఉన్నత విప్లవ అభ్యసించేటువంటి, అంటే ఉన్నత విద్య అండి. ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించే వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేయడం, చేయడం అనేది, మరియు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలనుకున్నది. సో నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దేనిలో భాగంగా సార్ అంటే యువ వికాసంలో భాగంగా. ఇంకా ఈ పథకం అనేది అమలు కాలేదు. మరి కొన్ని పథకాలు మాత్రమే మనకు అమలైనవి. ఆ పథకాలు ఏందో మనకు ఆల్రెడీ తెలుసు, మనము ఇక్కడ మాట్లాడుకున్నాం ఏ పథకాలు. సో ఆల్రెడీ రైట్. ఇంతకంటే ముందు మహాలక్ష్మి పథకము, మహాలక్ష్మి, చేయుత, గృహజ్యోతి, ఓకేనా, ఈ పథకాలు అనేది ఆల్రెడీ అమలు అయిపోయినాయి, అంటే ఆల్రెడీ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు, ఓకేనా, 2024 మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇల్లు. నెక్స్ట్ తెలంగాణ మహిళా శక్తిలో భాగంగా మార్చి 12వ తేదీన మహిళా శక్తి సికింద్రాబాద్ పరగణలో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ టీసేఫ్ 2024 మార్చి 12వ తేదీన టీసేఫ్ ప్రారంభించారు. ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పథకాలు. ఈ పథకాల నుంచి గ్యారంటీగా క్వశ్చన్ వస్తుంది. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. సో అందరికి కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్